వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియోలో మనం పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు జర్మనీలో పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతాయా లేదా, ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీకు ప్రాక్టికల్గా కొన్ని చూపించాలి. ఫస్ట్ డ్యూరింగ్ దీస్ 3 months నేను ఏం చేశానో చూపిస్తాను, చెప్తాను. సో అది తెలియాలంటే మీకు కొన్ని ప్రాక్టికల్గా కొన్ని చూపించాలి. దానిలో చుట్టాలందరూ చూస్తున్నారంట. సో బాబాయిలు, పిన్నులు, మావయ్యలు, అత్తలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు అందరికీ హాయ్, నమస్తే. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇండియా వస్తే తప్పకుండా కలుద్దాం, ఓకేనా? లాస్ట్ వీడియోస్ 2 మంచిగా సపోర్ట్ చేశారు, అలాగే చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం సిటీ సెంటర్కి వెళ్తాం అనమాట. ఏం లేదు, చిన్న షాపింగ్ ఉంది. సిటీ సెంటర్ చూపించాలి మీకు. అసలు పార్ట్ టైం సెర్చింగ్లో నేను ఏం చేశానో మీకు తెలియాలి, అందుకే తీసుకెళ్తున్నాను అనమాట. ఇదంతా వద్దు, మాకు డైరెక్ట్ పాయింట్ కావాలనుకుంటే ఇక్కడ ఇగో ఇక్కడ మెన్షన్ చేస్తాను టైమరు, అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్. అక్కడ నుంచి చెప్తాను మీకు. నేను లేదు రొంప చేసింది. మనం ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నాం అనమాట. వాసర్టోమ్, అది వాసర్టోమ్ అనమాట. ఇలా వెళ్ళిపోతే మన పెరడా ప్లేట్స్, మార్క్ ప్లేట్స్ అన్నీ వస్తాయి. మనం చూపించాను కదా వీడియోలో, సేమ్ అదే. ఇక్కడ మనకి స్టార్ బక్స్ ఉంటుంది. ఇది బర్గర్ కింగ్, ఆ పక్కనే మెక్డొనాల్డ్స్ ఉంటుంది. చూపిస్తానండి. ఇలా వెళ్ళిపోతే ఒక ఇండియన్ రెస్టారెంట్ వస్తుంది, డామినోస్ వస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ నుంచి ఈ వాసర్టోమ్ నుంచి మార్క్ ప్లాట్స్ నియర్లీ ఒక 1 kilometer 1.5 kilometer ఉంటుంది. మధ్యలో 3 ట్రామ్ స్టేషన్స్ ఉంటాయి. కింద కనిపించే ప్రతి షాప్ దగ్గరికి నేను వెళ్ళి పార్ట్ టైం ఉందా అని అడగడం జరిగింది. ఒక లిటరల్లీ ఒక 2 days నాన్ స్టాప్ అనమాట. ఇంకా దంచి కొట్టే మామూలుగా కాదు. 2 days ప్రతి షాప్కి వెళ్ళి నేను స్టూడెంట్ పార్ట్ టైం కోసం ఎలా సెర్చ్ చేస్తున్నానో, వేకెన్సీ ఏమైనా ఉందా అని అడగడం జరిగిందనమాట. ప్రతి ఒక్కడు ఉన్నాయి, కానీ 95% ఉంటాయి. ఎందుకు ఉండవు? ఉంటాయి. ప్రతి షాప్లో 95% ఏం చూస్తారంటే క్రైటీరియా, మీకు జర్మన్ వచ్చి ఉండాలి, అంతే. లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అర్థమైతే సరిపోదు, మీరు మాట్లాడాలి, కమ్యూనికేట్ అవ్వగలగాలన్నమాట. ఇక్కడ కనిపించి అన్నీ జారా, ఈ పక్కన ఇవన్నీ, ఇదంతా సిటీ సెంటర్ అన్నమాట. ప్రతి షాప్కి వెళ్ళడం జరిగింది, ప్రతి షాప్లోనే అడిగాను. ఒక 60-70 రిజెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత అక్కడ మెక్డొనాల్డ్స్ అని చెప్పాను కదా, బర్గర్ కింగ్ పక్కనే ఉంటుంది, దాటేసాము. సో ఆల్రెడీ నేను వచ్చిన 2nd month ఆ మెక్డొనాల్డ్స్లో అడిగితే వేకెన్సీ లేదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అన్నీ తిరిగాం కదా, మళ్ళీ ఇంకో రాయొద్దామని చెప్పి అడిగేసాను. ఇంకా అక్కడ కూడా ఎలాగో ఇంకా సిగ్గు వదిలేసాం, అన్నీ తిరిగాం కదా. ఎలాగో 60-70 రిజెక్షన్స్ వచ్చాయి. మహా అయితే ఇంకొకటి పోయింది, ఒకటే అని చెప్పేసి రాయేసాం అనమాట. లక్కీగా వేకెన్సీ ఉన్నాయి, పలానా డేట్న అపాయింట్మెంట్ ఉంటుంది అనమాట. సమ్ ఇంటర్వ్యూ టైప్. ఓనర్ వచ్చి మాట్లాడతారు మీతో. అప్పుడు కూడా మీకు ఒకటే అడిగింది అనమాట ఆవిడ, నీకు అర్థం అవుతుందా కనీసం జర్మన్ అంటే. నాకు అర్థమవుతుంది సెకండ్ లెవెల్ వరకు, కానీ నేను మేనేజ్ చేయగలను, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా A1 లెవెల్ అయింది, గోయితే సర్టిఫికేషన్ అయింది, నాది పాస్ అయ్యాను, ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పి మేనేజ్ చేసాను జాగ్రత్తగా. సో సిటీ సెంటర్లో పని అయిపోయింది గైస్. మాట్లాడతా ఒక్కసారి. మన గోస్ట్ రైడర్ వేసుకుని చిన్న పార్క్కి వెళ్తాను, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, మాట్లాడుకుందాం. స్కిప్ చేయకండి వీడియో, మాట్లాడతాను. ఓకే, మనం గోస్ట్ రైడర్ వేసుకుని చిన్న పార్క్కి వెళ్తాం అనమాట మాట్లాడడానికి. అదే మీతోనే పార్క్ అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ ఏంటంటే పార్ట్ టైం. మాకు పార్ట్ టైం అక్కర్లేదు, మేము ఫైనాన్షియల్గా స్టేబుల్ అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో. లేదు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది పార్ట్ టైం చేసుకుంటే అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి, ఇది వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్లీ పార్ట్ టైం చేయాలంటే మీ దగ్గర ఉండాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వీసా, తర్వాత మీ ఐడి అంటే పాస్పోర్ట్, సిటీ రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఐడి, SSN సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనుకుంటా SSN అంటే, అదొకటి. మీ ఈబాన్ అంటే మనకి అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్, దాన్ని ఈబాన్ అంటారు అనమాట, అదొకటి. మీరు స్టూడెంట్ అయితే మీ పార్ట్ టైం జాబ్ వర్కింగ్ స్టూడెంట్ అండర్కి వస్తుంది అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఫుల్ టైము, పార్ట్ టైము, వర్కింగ్ స్టూడెంట్, మినీ జాబ్, ఇలా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ. సో మీకు పార్ట్ టైం కాబట్టి, మీరు స్టూడెంట్ కాబట్టి వర్కింగ్ స్టూడెంట్ కేటగిరీలోకి వస్తారు మీరు.
సో మీరు స్టూడెంట్ అయితే మీ మీ సెమిస్టర్ ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అదొకటి అడుగుతారు. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. ఇవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా చెప్తాను. మీకు వీసా స్టాంప్ పడుతుంది, మీరు జర్మనీకి వస్తారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని జర్మన్ నెంబర్ తీసుకోవడం, సిమ్ కార్డ్ ఉండాలి మీకు. నెక్స్ట్ ఏంటంటే మీకు రెంటల్ కాంట్రాక్ట్ వచ్చింది, మీకు రూమ్ దొరికిందంటే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ మనకి. గ్రామ సచివాలయం అంటాం కదా, గ్రామ సచివాలయం. అలాగే ఇక్కడ హౌస్ ల్యాండర్ బ్యూరో సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళి మనం సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. సిటీ రిజిస్ట్రేషన్ అయ్యింది కదా, మీ అడ్రస్ అంటే మీ మీకు మెయిల్ బాక్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మెయిల్ బాక్స్ ఉంటుంది ఒకటి. ఆ మెయిల్ బాక్స్కి మీకు ట్యాక్స్ ఐడి వస్తుంది. అందుకే ఆ మెయిల్ బాక్స్ మీద మీ పేరు రాసుకోవాలి. రాగానే ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే ఆ నేమ్ చేంజ్ చేయలేదు, పాత నేమ్ ఉంచేసాను అనమాట. సో నాకు వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అక్కడ ఎవరి పేరు ఉంటే అంటే మన పేరు ఉంటే మన డాక్యుమెంట్స్ మనకు కరెక్ట్గా రీచ్ అవుతాయి అనమాట, లేదంటే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ నేను హౌస్ ల్యాండర్ బ్యూరోకి వెళ్ళి ట్యాక్స్ ఐడిని తెచ్చుకున్నాను అనమాట. అది ఒకటి. సో ఇక్కడికి మనకి వీసా, ట్యాక్స్ ఐడి, సిటీ రిజిస్ట్రేషన్ 3 కంప్లీట్ అయిపోయినాయి. సిమ్ కార్డు కూడా. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్. సో సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. ఈబాన్ కావాలి కదా మనకి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎక్స్పాట్రీలో తీసుకున్నారనుకోండి ఇంకా మంచిది, వాళ్ళే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. కొరకలు అయితే మీరు సిమ్ కార్డు సిటీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అది మ్యాటర్ అనమాట. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అది కూడా మెసేజెస్ రావు, మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ రావు, ఈమెయిల్స్ రావు. లెటర్ బాక్స్లో పోస్ట్ పంపిస్తాడు. అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా. సో ప్రతిదీ ల్యాగ్. మనకి వెంటనే 10 రోజుల్లో పని అయిపోవాలంటే అవ్వదు. ఒక మినిమం 1.5 month 2 months పడుతుంది అనమాట. ఈలోపు మీరన్నీ తెలుసుకోండి. లేదు నేను ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో, ప్రతి షాపు సిటీ సెంటర్లో ఉన్న ప్రతి షాపు, ప్రతి రెస్టారెంట్ తిరిగి 95% జాబ్స్ ఉంటాయి అక్కడ. కాకపోతే ఏంటంటే మీకు జర్మన్ వచ్చి ఉండాలి. మొత్తం కాకపోయినా మీరు మాట్లాడాలి, కొంచెమన్నా మాట్లాడి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలిగేలా ఉండాలి జర్మన్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అడ్వైస్ ఏంటంటే నేర్చుకోండి. అట్లీస్ట్ A2 B1 వరకు అన్న నేర్చుకుని రండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సింది SSN ఎలా వస్తుందంటే, మీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళు మీకు SSN ఇస్తారనమాట. మీకు అది రావాలంటే ముందు మీకు ఇన్సూరెన్స్ కార్డ్ రావాలి. హెల్త్ కార్డ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఐడి టైపు. మీకు అక్కడ ప్రాసెస్ ఉంటుంది అనమాట. యాప్లోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు అది రావాలంటే, మీకు ఎక్స్పాట్రీ అనుకోండి, మీకు బ్లాక్డ్ అకౌంట్ కావాలి కదా ముందు ఇక్కడ రావాలంటే, ఫస్ట్ మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సిమ్ కార్డు, సిటీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే మీకు బ్లాక్డ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. నాది ఎక్స్పాట్రీ, కొరాకల్ నాకు తెలియదు మరి. సో నాకు తెలిసింది నేను చెప్తాను. ఎక్స్పాట్రీ అనుకోండి, ఇన్సూరెన్స్ యాక్టివేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఒకటి డిహెచ్ఏ పోస్ట్ అని ఒక ఆఫీస్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నది. వాళ్ళు మీకు ఒక QR కోడ్ ఒకటి మీకు పంపిస్తారనమాట. ఆ QR కోడ్ని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. వాళ్ళు స్కాన్ చేసి ఓకే మీరు ఇక్కడ ఉన్నారు, ఈ సిటీలో ఉన్నారు, మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి వీళ్ళు మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారనమాట. థర్డ్ పార్టీ కింద మీ ఇన్సూరెన్స్ పని కంప్లీట్ అవుద్ది. సో ఒక 3 to 4 weeks తర్వాత మీకు ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది, SSN కూడా వస్తుంది. ఒకవేళ SSN రాకపోతే మీ దగ్గరలో ఉన్న మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, నాదైతే టీకే ఇన్సూరెన్స్ అనమాట, టీకే అని ఉంటుంది. సో ఆ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు SSN ఇస్తారు మనకి. SSN దేనికి, మీరు స్టూడెంట్ కదా అని అడిగితే పార్ట్ టైంకి అని చెప్పండి, పార్ట్ టైం చేసుకోవడానికి మాకు SSN కావాలి, SSN అడిగారు అని చెప్పి అడిగితే వాళ్ళు ఇస్తారు SSN సర్టిఫికెట్. ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చే మీకు క్లారిటీ ఉంది. నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు పార్ట్ టైం చేయడానికి నాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే వెతుక్కోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రావడానికి మీకు మినిమం 1 month 1.5 month పడుతుంది. నా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చే వరకు నేను ఆగాను అనమాట. దాని తర్వాత స్టార్ట్ చేశాను నేను వెతుక్కోవడం. మనకు అన్నీ తెలిసినాయి. మనకి అన్నీ కామన్గా ఉండే రెస్టారెంట్స్ ప్రతి కంట్రీలో డామినోస్, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, సబ్వే, పిజ్జా హట్, ఇంకా కొన్ని ఉంటాయి కదా రెస్టారెంట్స్ అన్నీ. నా దగ్గరలో ఉన్న అంటే నా 10 kilometers రేడియస్లో ఉన్న ప్రతి ఈ షాప్స్కి, ప్రతి రెస్టారెంట్స్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగాను,
వేకెన్సీ ఉందా, ఇలా స్టూడెంట్ నేను డామ్స్టార్ట్లో చదువుతున్నాను, పార్ట్ టైం జాబ్స్ ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రతి ఒక్కడు నో అని చెప్పాడు. లేదంటే నీకు జర్మన్ వచ్చా అని అడిగారు అనమాట. జర్మన్ నాకు ఒక లెవెల్ అయింది, నేర్చుకుంటున్నాను ఇంకా అంటే, అలా కుదరదమ్మా, కంప్లీట్ కాకపోయినా నువ్వు మాట్లాడగలిగేలా ఉండాలి కస్టమర్స్తో, అలా అయితే కన్సిడర్ చేస్తామని చెప్పి అన్నారనమాట. అది జరిగింది. అంటే అలా అన్నారని చెప్పేసి మీరు వెళ్ళిపోకండి. అక్కడ మీరు ఏం చేయాలంటే మీ డీటెయిల్స్, మీ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఏదో ఒకటి రాసి వాళ్ళకి ఇస్తే, ఓకే మీ ఏమైనా వేకెన్సీస్ ఉంటే నాకు ఇలా కాంటాక్ట్ అవ్వండి, నాకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైనా వేకెన్సీ ఉంటే వాళ్ళే మెసేజ్ చేస్తారు. అది ఫస్ట్ది మీరు చేయాల్సింది. లేదు రెస్టారెంట్స్ కష్టం అనుకుంటే మీ యూనివర్సిటీలో మీ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు యాడ్స్ పోస్ట్ చేస్తారు అనమాట. కొన్ని కాలేజ్ గ్రూప్స్లో కానీ మీ మెయిల్స్లో కానీ వాళ్ళు ఇలా పబ్లిష్ చేస్తారనమాట చిన్న యాడ్, నాకు ఇలాగ అసిస్టెంట్ కావాలి. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ప్రొఫెసర్స్. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి రోల్కి సూట్ అవుతారు లేదా అని వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఇస్తారనమాట. లేదు అది కూడా పని అవ్వట్లేదంటే ఇంకా థర్డ్ది నేను చేసింది ఏంటంటే, ఈ వెబ్సైట్స్ ఉంటాయి మనకి లింక్డ్ ఇన్, ఇండీడ్ లాగా ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. అడెకో అని, ఇంకోటి సంథింగ్ పిక్నిక్, వేర్ హౌస్ జాబ్స్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ ఆన్లైన్ మీకు గూగుల్ చేస్తే మీకు అన్ని వెబ్సైట్స్ వస్తాయి అనమాట. ప్రతి దాంట్లోకి వెళ్ళి ఇలాగ వర్కింగ్ స్టూడెంట్ అని కొడితే, పార్ట్ టైం అని కొడితే మీ దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పి అన్నీ వస్తాయి అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అప్లై చేసుకోవాలి ప్రతిదానికి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్స్ కానీ కాల్స్ కానీ వస్తాయి అనమాట. మీరు అటెండ్ అయ్యి మీ టాలెంట్ అక్కడ చూపించుకోవాలన్నమాట. వేర్ హౌసెస్లో కూడా జాబ్స్ ఉంటాయి ఇక్కడ, కాకపోతే ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది వర్క్. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను, కామన్గా కనిపించే జాబ్స్ ఏంటంటే ఇక్కడ ఫ్లింక్ డెలివరీ జాబ్స్ అనమాట. ఫ్లింక్ అండ్ ఊబర్ ఈట్స్ అని ఉంటాయి మనకి. స్విగ్గీ అండ్ జొమాటో లాగా ఇక్కడ ఇవి ఉంటాయి అనమాట. అంటే మన జెప్టో, హైదరాబాద్లో జెప్టో ఉంటుంది కదా, జెప్టో, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవి ఉంటాయి కదా. సో అలాగా మనకి ఇక్కడ ఊబర్ ఈట్స్ అండ్ ఫ్లింక్ ఉంటాయి. ఇవి మనకు వాళ్ళు బైక్స్ వేసి తిరుగుతారు, ఇక్కడ సైకిల్ వేసుకుని తిరుగుతారు అనమాట. డెలివరీ జాబ్స్ అవి కూడా దొరుకుతాయి, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ పే తక్కువ ఉంటుంది. ఇంకేమీ రానప్పుడు ఏదో ఒకటి దొరికిందే ప్రసాదం అనుకుని తినడమే అనమాట. సో అది కూడా ఉంటుంది. నాది మెక్డొనాల్డ్స్ అని చెప్పాను కదా. నేను ఇప్పుడు 1.5 month అయింది నేను జాయిన్ అయ్యి. ఫస్ట్ మంత్ అంతా బాగా ఉంటుంది, రాడ్ డే వర్క్ తక్కువే ఉండదు. సో వాడి ఇంకా ఇష్టం, వాడికి నచ్చిన పని ఆప్ చెప్తాడు అనమాట. అలా బర్గర్స్ ప్యాక్ చేయడం, ప్యాటీస్ వేయడం, కిచెన్, గ్రిల్, లేకపోతే క్లీనింగు ఉంటాయి, అంతా ఉంటుంది. ఏదైనా మరి ఇంకా తప్పదు, మనం చేయాల్సిందే. ఇంకా మొహమాటపడి సిగ్గుపడి అన్నీ వదిలేసుకుని చేయడమే. పార్ట్ టైం వెతుక్కోవడం కొంచెం కష్టమే, కానీ ట్రై చేయాలి, దొరుకుతుంది. లేదు నేను రూమ్లోనే కూర్చుంటాను, ఆన్లైన్లో అప్లికేషన్లు పంపించుకుంటాను, నేను తిరగలేను బ్రో, నాకు అసలు సంబంధం లేదు, అంతా అయ్యే పని కాదు అనుకుంటే ఇంక మీ ఇష్టం. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ వేసుకోండి, మీకు రాదని చెప్పట్లేదు. లక్కీగా వస్తే అది మీ లక్, అది వచ్చిందంటే మీ లక్. లేదు రాలేదు అంటే ఇంకా అది మీ దరిద్రం, నేను ఏం చేయలేను అనుకోండి. సో మీకు కావాలి, కంపల్సరీగా పార్ట్ టైం కావాలి, 3 monthsలో ఏదో ఒకటి చూసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ మీరు బయటికి వచ్చి తిరగాలి, ప్రతి షాపు తిరగాలి. రిజెక్షన్ వచ్చాయని చెప్పేసి నిరాశపడితే పని అవ్వదు. తిరిగి అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మసలాలన్నమాట. పర్ వీక్ 20 hours. ఎవ్రీ స్టూడెంట్ వీసా హోల్డర్కి జర్మన్ రూల్ ఏంటంటే పర్ వీక్కి 20 hours వర్క్ చేయాలి, అంతకుమించి చేయకూడదు. పర్ మంత్కి 80 hours వర్క్ అనమాట. సో ఎవరన్నా జర్మనీ రావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, పార్ట్ టైం చేసుకుందాం అని ప్లాన్లో ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.